7వ అధ్యాయం. విష్ణువుతో తమ సంకటాలను విన్నవించుకున్న దేవతలు. జగన్నాయక, మునీశ్వరులు సంధ్యవార్చే సమయంలో ప్రాణాయామం చేస్తుండగా రాక్షసులు మీదపడి ముక్కు చెవులు కోస్తున్నారు. ఆకాశంలో దేవతలు విమానాలలో కూర్చుని తిరగాలనుకుంటే రాక్షసులు ఆ విమానాలను విరిచి కుప్పలు చేస్తున్నారు. గంధర్వులు హాయిగా పాడుదామనుకుంటే స్వరం ఆలాపించగానే గొంతులు పిసుకుతున్నారు. యజ్ఞం చేద్దామనుకున్న వారికి ఆ ఆలోచనే రాకూడదు. దేవతా స్త్రీలు వీధుల్లోకి పోతే వారి మానం పోయినట్లే. దేవతలెవరూ నందనవనానికి విహారానికి పోకూడదు. దేవతలు యజ్ఞాలకు హవిస్సుకై పోరాదు. మనుష్య స్త్రీలెవరూ అలంకరించుకోరాదు. లక్ష్మీవల్లభ, మా దుఃఖాలు అనేకం. రాక్షసుల బారిన పడకుండా దాగి ఉండేందుకు మరుగు స్థలాలే లేవు. అలాంటి దుష్ట చరిత్రుడైన రావణుడిని వధించి మమ్మల్ని కాపాడు. దేవతలకు విరోధైన రావణాసురుడిని వధించేందుకు భూలోకంలోకి పోయేందుకు సంకల్పించమని దేవతలు విష్ణుమూర్తికి మొరబెట్టుకుంటారు. దేవతలకు అభయమిచ్చిన విష్ణుమూర్తి. బ్రహ్మదేవుడితో సహా దేవతలందరూ తాము పడే కష్టాలను తెలియజేయడంతో మహావిష్ణువు వారితో దుఃఖపడవద్దని, తాను ఆ దుష్ట రాక్షసులను నాశనం చేస్తానని, వారికి కలిగిన ఆపదను తొలగిస్తానని, శుభం కలిగిస్తానని అభయమిస్తాడు. రావణాసురుడిని, వాడి కొడుకులను మంత్రులతోనూ, మనుమలతోనూ, దాయాదులతోనూ, చుట్టాలతోనూ, మిత్రులతోనూ, వాడికి తప్పుడు పనుల్లో తోడ్పడే వారితోనూ, ప్రేరేపించే వారితోనూ, వాడిని కూడి పనిచేసే వారితోనూ కలిపి సంహరిస్తాను అని హామీ ఇస్తాడు. శరణుజొచ్చిన వారినే కాక వారి ఆప్తులను, అనుకూలులను ఎలా కాపాడుతానో అలానే దుష్టులను, వారి కొమ్ము కాసే వారిని దండిస్తాను అంటాడు భగవంతుడు. దయాహీనుడై భూతహింస చేసేవారిని, పరులను బాధించకుండా లోకక్షేమమే కావించే మునులను, దేవతలను భయపెట్టేవారిని, ఇతరులు ఎవ్వరూ ఇంకెప్పుడూ అలాంటి పనులు చేయకుండా సత్ప్రవర్తన కలిగి ఉండేలా రావణాది రాక్షసులను యుద్ధభూమిలో సంహరిస్తానని అభయమిస్తాడు విష్ణుమూర్తి. ధర్మాన్ని ఉపదేశం మూలంగానే కాకుండా అనుష్ఠానపూర్వకంగా తెలిపేందుకు 11 ఏళ్లు భూమి మీదుండి ధర్మాన్ని స్థాపిస్తానని, అట్లా చేస్తే భగవంతుడిని శరణు వేడిన వారికి వారు కోరిన దానికంటే ఎక్కువ ఫలమే దక్కుతుందని లోకానికి తెలియజేస్తానని దేవతలతో అంటాడు విష్ణువు. శరణాగతులైన బ్రహ్మాది దేవతలందరూ భయం పూర్తిగా పోయే విధంగా అభయహస్తమిచ్చి విష్ణుమూర్తి తాను మనుషుడిగా ఎవరికి జన్మించాలని, ఆ యోగ్యత ఎవరికున్నదని ఆలోచించాడు. తామరాకు లాంటి విశాలమైన నేత్రములున్నవాడు, పాప సంహారుడు, నమస్కారం చేసే ప్రజలను రక్షించాలన్న ఆసక్తి గలవాడు, వంచన లేనివాడు అయిన భగవంతుడు తనకు తండ్రిగా గల అర్హుడు, అయోధ్యాపురాధిపతి అయిన దశరథుడేనని తలచాడు. కౌసల్య దశరథుల పూర్వజన్మ వృత్తాంతం. స్వయంభువ మనువు పూర్వం గోమతి తీరాన ఉన్న నైమిషారణ్యంలో వాసుదేవ ద్వాదశాక్షరి మంత్రాన్ని జపించాడు. శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా 3 జన్మల్లో నారాయణుడు తనకు పుత్రుడుగా ఉండాలని అడుగుతాడు. అంగీకరించిన భగవంతుడు ఆయన దశరథుడిగా పుట్టినప్పుడు శ్రీరాముడిగా పుత్రుడయ్యాడు. యదువంశంలో వసుదేవుడిగా మనువు పుట్టినప్పుడు శ్రీకృష్ణుడుగా ఆయనకు పుత్రుడయ్యాడు. 3వ జన్మలో శంబళ గ్రామంలో కలియుగంలో 4వ పాదంలో హరివ్రతుడు అనే బ్రాహ్మణుడికి కలికగా పుట్టగలడు. మనువు భార్య సుశీల కౌసల్య పేరుతో దశరథుడికి, దేవకి పేరుతో వసుదేవుడికి, దేవప్రభ పేరుతో హరివ్రతుడికి భార్యగా ఉండి 3 జన్మల్లో విష్ణుమూర్తికి తల్లి అవుతుంది. శంబళ, సంబళ, శంబళ, సంబళ అనే రూపాంతరాలు కూడా శంబళ గ్రామానికి ఉన్నాయి. భారతంలో హరివ్రతుడికి విష్ణు శర్మ అన్న పేరుంది. అలా దశరథుడి కొడుకుగా 4 ఆకారాల్లో పుట్టాలని భగవంతుడు ఆలోచన చేస్తుంటే ఆయన అభిప్రాయం తెలుసుకున్న శివుడు, ఇతర దేవతలు రాక్షసుల శత్రువైన విష్ణువును స్తోత్రం చేస్తారు. మునీశ్వరులను నిగ్రహించువాడిని, దేవతా సమూహాలను మొర్రో అనిపించేవాడిని, తమెవ్వరకు సాధ్యపడని రావణాసురుడిని వధించుమని పరమ కరుణాకరుడైన శ్రీమన్నారాయణుడిని ప్రార్థిస్తారు. సేనలతోనూ బంధువులతోనూ రావణుడిని చంపి మాలాంటి వారికి లభ్యం కానిది, ప్రాకృత దోషరహితమైనది, అనిత్యమైన స్వర్గ సత్యలోకాల వలె కాకుండా నిత్యమైనది అయిన నీ లోకంలో ఇన్ని అవతారాలు ఎత్తినప్పటికీ సంసారాలను తలించే మార్గం చెప్పలేకపోతేనే, వారికి సరైన మార్గం చూపలేకపోతేనే అన్న మనస్తాపం వదిలి మనం చేయాల్సిన పని చేశాం, బుద్ధిమంతులను రక్షించాం, బాగుపడాల్సిన వారికి మార్గం చూపామన్న సంతోషంతో రండి అని భగవంతుడిని అర్థిస్తారు దేవతలు. 16వ సర్గ. మానవ అవతారం ఎత్తమని విష్ణువును ప్రార్థించిన దేవతలు. తనను ప్రార్థించిన సిద్ధులను, దేవతలను, అమరులు అందరినీ ఆదర బుద్ధితో గౌరవంగా తనకు తెలిసినప్పటికీ వారి ద్వారా విందామన్న భావంతో
రావణుడిని చంపే ఉపాయం చెప్పమని అడుగుతాడు శ్రీమన్నారాయణుడు. తమను ఆ విధంగా పెద్దలను చేసి గౌరవించి సలహా అడిగినందుకు మహా తేజవంతుడు భగవంతుడు కార్యం ఏ విధంగానైనా నెరవేర్చగల సమర్థుడు మహానుభావుడు ఆయన ఔదార్యాన్ని గొప్ప గుణాన్ని మరీ మరీ తలుచుకుంటూ ఆయనకు నొక్కి నరుడి ఆకారంలో జన్మించి రావణుడిని చంపమని ఉపాయమిస్తారు. దేవతల ప్రార్థన ప్రకారం దశరథ పుత్రుడై ఉన్నప్పుడు దైవంలాగా ఉండాలనా మనిషి రూపంలో ఉండాలనా అన్న ప్రశ్నను దేవతల్ని అడిగాడు నారాయణుడు. అది వారికి ఆయన ఇచ్చిన గౌరవం. వారు చెప్పబోయేది తాను అప్పటికే నిశ్చయించుకున్నప్పటికీ ఎదుటివారి గౌరవార్థం వారి మనస్సును పరీక్షించేందుకు ఆ విధంగా ప్రశ్నించటం రామావతారంలో ఒక విశేష గుణం. అదే లక్ష్మణ భరత విభీషణుల రక్షా విషయంలోనూ కనిపిస్తుంది. లోకులందరూ ఈ విషయాలు తెలుసుకోవాలి. నారాయణుడు సర్వాంతర్యామి, సర్వాధారుడు. ఇంతటి గొప్పవాడు దేవతలు ఇష్టానుసారం చేయడమంటే ఆశ్రిత పారతంత్ర్య గుణం అర్థమవుతోంది ఇక్కడ. అదేవిధంగా తమను ఒక పెద్దని చేసి అడిగినప్పుడు తగిన రీతి తమకు దోచినది తప్పో ఒప్పో చెప్పకపోతే ఆదరించిన వారిని నిరాకరించినట్లు అవుతుంది. కాబట్టి తమకు తోచింది చెప్పారు. అనేక సంవత్సరాలు రావణాసురుడు బ్రహ్మను గురించి ఘోరమైన తపస్సు చేశాడు. తన తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైన బ్రహ్మను లోకాలన్నింటికీ బాధ పెట్టేందుకు తనకెవరి చేతిలో మరణం లేకుండా వరం కోరాడు కానీ మనుష్యులను లక్ష్య పెట్టలేదు. వాడు అడిగిన వరం ఇచ్చాడు బ్రహ్మ. రావణుడు వరగర్వంతో అన్ని లోకాల వారిని, ముఖ్యంగా వయసులో ఉన్న స్త్రీల మాన ప్రాణాలను, పురుషుల ప్రాణాలను నాశనం చేశాడు. వాడు మనిషి చేతిలో తప్ప ఇతరులకు చావడు. సామాన్య మానవులెవరూ వాడిని చంపలేరు. అందువల్ల నీవే మానవావతరంలో వాడిని చంపాలి అని చెప్తారు దేవతలందరూ. దశరథుడికి పాయసం ఇచ్చిన ప్రాజాపత్య పురుషుడు. దేవతలిచ్చిన సలహాను సరే అని అంగీకరించిన మహావిష్ణువు అదృశ్యమయ్యాడు. అది ఎలా ఉండగా మరోవైపు దశరథుడి పుత్రకామేష్టి యాగం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. అలా కొనసాగుతుండగా అగ్నిహోత్రం మధ్య నుండి ప్రాజాపత్యమూర్తి దర్శనమిస్తాడు. ఆయన దర్శనమిస్తున్న సమయంలో అగ్నిహోత్రం నడుమ నుండి తేజస్సు ఒకటి దిక్కులన్నీ వెలుగులు అందించేటట్లు, చూసేవరకు దిగ్భ్రమ కలిగించేటట్లు నలుపు ఎరుపు కలిగిన వస్త్రం ధరించి రక్తవర్ణం ముఖంతో దుందుభి లాంటి కంఠీరవం కలిగిన ఆకారం కనిపించింది. నూపైన సింహం మెడ మీదుండే వెంట్రుకలు లాంటి వెంట్రుకలు, ప్రకాశిస్తున్న మీసాలు, శుభచిహ్నాలు, శుభకరమైన సొమ్ములు, కొండలాంటి ఉన్నతమైన దేహం, మదించిన వ్యాఘ్రం లాంటి పరాక్రమం, సూర్య తేజస్సు, మండుతున్న అగ్ని తేజస్సు, గొప్ప వీర్యం, అధికమైన బలం కలిగి భుజం మీద దివ్య ప్రమాణం ఉన్న బంగారు పాత్రతో బయటకు వచ్చిన ప్రాజాపత్యమూర్తి దశరథుడితో ఆయన చూడటానికి వచ్చానని అంటాడు. తను ఏమి చేయమంటాడో తెలియజేయమని, సెలవు ఇవ్వమని దశరథుడు ఆ మహాశక్తిని వేడుకుంటాడు. జవాబుగా, సంతానం కోరి నీవు యజ్ఞం చేస్తుంటే దేవతలందరూ సంతోషించి నన్ను పంపిస్తే వచ్చాను. దేవతలచే నిర్మితమైనది, ఇతరులకు లభించినది, సంతాన కారణమైంది, ఆరోగ్యకరమైంది, మేలు కలిగించేది, నిన్ను ధన్యుడిని చేసేది అయిన ఈ పాయసాన్ని తెచ్చాను, దీనిని తీసుకో అని పుణ్యాత్ముడైన దశరథుడితో అంటాడు ప్రాజాపత్యమూర్తి. దశరథుడు ఆ పాయసాన్ని తనకిష్టమైన భార్యలకు, తనకు గల గుణచేష్టా కీర్తులలో తగిన వారిని తోచిన వారికి దయతో ఇమ్మని చెప్తాడు ఆయన. దశరథుడు కోరినట్లే కొడుకులు పుడతారని కూడా చెప్పగా విని సంతోషిస్తాడు. దేవతలు అనుగ్రహించినది దివ్య పాయసాన్నంతో నిండిన బంగారు పాత్రను దశరథుడు తీసుకుని శిరస్సును ధరించి ప్రాజాపత్య పురుషుడికి ప్రదక్షిణ చేసి భక్తితో నమస్కరించాడు. నిరుపేదకు గొప్ప నిక్షేపం దొరికినట్లు దశరథుడు సంతోషించాడు. దివ్య పురుషుడు అదృశ్యమయ్యాడు. అంతఃపురంలోని దశరథుడి భార్యలు, స్త్రీలందరూ ఈ వార్త విని చంద్రమండలంలోని ఆకాశ కాంతిలాగా సంతోషించారు. దశరథుడు తన భార్యలుండే చోటికి పోయి పట్టపదేవిని కౌశల్యతో సంతోషంతో జరిగిన విషయాన్నంతా చెప్తాడు. ప్రాజాపత్య పురుషుడిచ్చింది క్షీరసాగర మథనంలో ఉద్భవించిన ఇంద్రుడి స్వాధీనంలో ఉన్నటువంటి అమృతం కాదు. భగవంతుడి తేజస్సు మనుష్య శ్రీగర్భంలో ప్రవేశించేందుకు మంత్రవంతమైన హవిస్సు లాంటి నిమిత్త మాత్రమైన పదార్థం ఒకటి కావాలి. అదే భగవత్ తేజపూరితమైన పాయసాన్నం. అదే అమృతమైతే తాగిన స్త్రీలకు మరణం రాదు. అందుకే శ్రీరామాది జననములు రేతస్సర్గం కారణం కాదని, వారి దేహాలు అప్రాకృతాలని తెలుసుకోవాలి. అదే దశరథుడు గనక తాగుంటే వచ్చిన గర్భాలకు రేత సంబంధం కలపొచ్చు. అలాంటిది జరగలేదు. శుక్ల రక్త సంయోగాల వలన ఏర్పడే దేహాలకు స్త్రీ గర్భవసతి అవశ్యం కానీ దివ్య తేజస్సుతో ఏర్పడే వాటికి స్త్రీ గర్భవసతితో పనిలేదు. దీనికి ఉదాహరణలుగా మాంధాతృ జననం, కుంభజులైన అగస్త్య, వశిష్ఠ, ద్రోణాచార్య జననం,
దృష్టద్యుమ్న ద్రౌపదీ జననం చెప్పుకోవాలి. ఇందు క్షేత్రం ప్రధానం కాదు, గర్భస్థ జీవుడే తన తపోబలంతో స్వేచ్ఛాత్త శరీరుడవుతాడు. వీరి దేహాలు తల్లి తినే ఆహారంతో కానీ తల్లి సంకల్పంతో కానీ సంబంధం లేదు. అంటే తల్లిదండ్రుల జాతికి బిడ్డల జాతికి సంబంధం లేదు. ఇక్కడ కట్టెల్లో పుట్టిన అగ్నిహోత్రుడిది ఏ జాతి? తాను లోగడ ఇచ్చిన వరం తీర్చేందుకు కౌసల్య దశరథులకు పుత్రమోహం కలిగించేందుకు భగవంతుడు పనిన పన్నాగమే ఇది. అందుకే ఈ రహస్యాన్ని తెలిసిన విశ్వామిత్రుడు శ్రీరాముడిని సంబోధిస్తూ దశరథపుత్ర అని కానీ కౌసల్యాపుత్ర అని కానీ అనకుండా కౌసల్య సుప్రజారామ అన్నాడు. స్వేచ్ఛానుసారం స్వతంత్రంగా కారణాంతరాల వల్ల తపోబలంతో కారణ జన్మలైన మహాత్ముల జన్మలకు పామరుల జన్మలకు పోలికే లేదు. వాల్మీకి చెప్పినట్లు శ్రీరాముడిని సాక్షాత్తు విష్ణువు అని మునులందరూ నమస్కరించారు. కానీ క్షత్రియుడని జాతి వివక్షత చూపినట్లయితే నమస్కరించకపోయేవారు. భార్యలకు పాయసాన్ని పంచి ఇచ్చిన దశరథుడు. తాను తెచ్చిన పాయసం గురించి చెప్తూ దశరథుడు కౌసల్యతో, ఇది పుత్రోత్పత్తికి కారణమై జన్మాన్ని పావనం చేసేదై అమృతంతో సమానమైన పాయసం. దీన్ని పూజించు, ఇది నువ్వు తీసుకుంటే కొడుకు కలుగుతాడు అని ప్రేమతో అంటాడు. సూర్యవంశంలో జన్మించి నీతిమంతుడిగా పేరొందిన దశరథుడు రాజాపత్య పురుషుడిచ్చిన పాయసంలో సగం మొదలే కౌసల్యకిచ్చాడు. ఆమె దాన్ని తాగింది. మిగిలిన సగంలో సగం రెండో భార్య అయిన సుమిత్రకు ఇచ్చాడు. తక్కిన పాతిక భాగం ఎవరికిస్తారో చూద్దామనుకున్నది సుమిత్ర. ఆమె అభిప్రాయం గ్రహించిన దశరథుడు సుమిత్రతో సమానంగా కైకకు ఇవ్వడం ధర్మం కాదనుకుని మిగిలిన పాతిక భాగాన్ని 2 భాగాలు చేసి ఒక భాగం కైకకు మరో భాగం తిరిగి సుమిత్రకు ఇచ్చాడు. కైక తనకిచ్చిన పావుల్లో సగభాగాన్ని, సుమిత్ర తనకు 2 సార్లు ఇచ్చిన 2 భాగాల్ని వేరువేరుగా తాగారు. పాయసం పంచడంలో దశరథుడు భార్యలలో పెద్ద పిన్న తరం ఆలోచించాడు. అందరికన్నా పెద్ద భార్య పట్టపు దేవి కౌసల్య, రెండోది సుమిత్ర, మూడవ భార్య కైకేయి. కాబట్టి పాయసంలో సగభాగం కౌసల్యకి ఇచ్చాడు. పక్కన సగభాగంలో రెండో భార్య సుమిత్రకు సగం తొలుత ఇచ్చాడు. ఇంకో సగం కైకేయికి ఇస్తే సుమిత్రను కైకేయిని సమంగా చూసినట్లు అవుతుందని, అది ధర్మం కాదని నయజ్ఞుడైన దశరథుడు ఆలోచించి మిగిలిన పాతక భాగంలో సగం కైకేయికి సగం తిరిగి సుమిత్రకు ఇచ్చాడు. కైకేయి అందరికన్నా చిన్నదైనందున పరక పాలిచ్చాడు. ఆ విధంగా సగం కౌసల్యకు, పాతిక ఒకసారి పరక ఒకసారి సుమిత్రకు, పరక కైకేయికి ఇచ్చాడు. కైకేయి సంభోగం విషయంలో ప్రియురాలు కానీ న్యాయంగా భాగంలో కాదు దశరథుడికి. ఇలా తారతమ్యం లేకపోయినట్లయితే పెద్ద చిన్న గౌరవం పాటించనట్లు అవుతుంది. ధర్మదృష్టి చేసిన భాగ పరిష్కారం కనుకనే రాజపుత్నులు సమ్మతితో స్వీకరించారు. దశరథుడికి ధర్మాత్ముడని పేరు వచ్చింది అందుకే. ఇకపోతే రామచంద్రమూర్తి విష్ణువు అర్ధాంశం, లక్ష్మణుడు పాదాంశం, భరత శత్రుఘ్నులు ఇరువురు కలిసి పాదాంశం. తనకు న్యాయంగా రావాల్సిన భాగం దశరథుడు తనకియగానే కౌసల్య పాయసాన్ని తాగింది. ఆ కారణం వల్ల ఆమె కొడుకు తొలుత జన్మించి జ్యేష్ఠుడయ్యాడు. సుమిత్ర తాకకుండా మొదట ఊరుకుంది. తనకు న్యాయంగా భాగం వచ్చినందుకున్న కైకేయి కూడా వెంటనే తాగడంతో ఆమె కొడుకు రెండోవాడుగా పుట్టాడు. పాతిక పరక వేర్వేరుగా ఆఖరణ తాగిన సుమిత్రకు కవలలు చివరలో జన్మించారు. కొడుకులు కలిగేందుకు దశరథుడు ధర్మ మార్గాన్ని అనుసరించి పెద్ద పిన్న గౌరవం ఆలోచించి పాయసం పంచితే రాజపత్నులు సంతోషించారు. అలా సంతోషంతో పాయసం తాగిన తర్వాత కౌసల్య, సుమిత్ర, కైకేయులు దుస్సహములైన సూర్యాగ్ని తేజస్సుతో దేవతల క్షేమానికి కారణంగా గల రావణాసురుడి చెరసాలలో బంధించబడిన దేవతా స్త్రీల కాలి సంకెళ్లను తొలగించగల సామర్థ్యమున్న గర్భాలను ధరించారు. ఆ ఉత్తమ స్త్రీ రత్నాలను చూసిన కమలబాంధవుడైన సూర్య తేజస్సు వంటి తేజస్సు గలవాడు, శత్రువులను సంహరించడంలో సమర్థుడు, ఇంతకాలం కొడుకులు పుడతారా అని వ్యాకులు పడుతున్న దశరథుడు ఇనుముడించిన సంతోషంతో సిద్ధులు దేవతలు పూజించే ఇంద్రుడులాగా వెలిగాడు. 17వ సర్గ. వానరులను సృజించమని దేవతలను నియమించిన బ్రహ్మ. వానరోత్పత్తి వివరణ. విష్ణుమూర్తి యజ్ఞసభ నుండి అంతర్ధానమైన తర్వాత జరిగిన మొదటి కార్యం ప్రాజాపత్య పురుషుడు పాయసం తీసుకుని ఆవిర్భవించి దశరథుడికి ఇవ్వటం. ఇక రెండో కార్యం బ్రహ్మ వానరులను సృజించమని దేవతలను నియమించడం. యజ్ఞంలో ఆవిర్భావాలను తీసుకుని బ్రహ్మాది దేవతలు తమ తమ స్థానాలకు మరలిపోయేటప్పుడు దేవతల క్షేమం కోరి శ్రీ మహావిష్ణువు భూలోకంలో జన్మించేందుకు సంకల్పించాడు కనుక ఆయనకు సహాయపడేందుకు బలవంతులను, కామరూపులను, గోళ్ళు, కోరలు ఆయుధాలుగా కలవారని అసహాయ సూరులను సృజించమని దేవతలను ఆదేశిస్తాడు బ్రహ్మ. హనుమంతుడు వంటి పండితులు, సుగ్రీవుడు వంటి నీతిమంతులు,
అతిశూరులు, వాయువేగం లాంటి గమన వేగం గలవారు, ఎందులోనూ అడ్డు లేనివారు, విష్ణు పరాక్రమంతో సమానమైన పరాక్రమం గలవారు, యుద్ధంలో జయింప శక్యం కానివారు, మాయా లక్షణాలు తెలిసిన మాయలు చేయనివారు, అస్త్రశస్త్రాలను తెలిసినవారు, ధైర్యవంతులు, భల్లూకాలు, వానరాలు, గోలుంగాల లాంటి ఆకారం గలవారు, బలాధిక్యంలో దేవతలతో సమానమైన వారు, కిన్నెర స్త్రీలకు, కింపురుషుల స్త్రీలకు, వానర స్త్రీలకు, యక్ష స్త్రీలకు, దేవతా స్త్రీలకు, పన్నగ భల్లూక స్త్రీలకు, పేరొందిన ఉత్తమ స్త్రీలకు వానరులుగా సృజించండి. వానరులైతేనే రాక్షసులను చంపగలుగుతారు. ఇది ఇలా జరుగుతుందని నాకు తెలుసు. నాకు ఆవలింత కలిగినప్పుడు జాంబవంతుడనే మహాబలపరాక్రమ సంపన్నుడు నా సంకల్పంతో పుట్టాడు. అతడు భల్లలోకాలందరికీ ప్రభువయ్యాడు అని బ్రహ్మ దేవతలకు చెప్పాడు. సరేనన్న దేవతలు బ్రహ్మ అలా చెప్పిపోగానే సిద్ధులు, సాధ్యులు, కిన్నెరులు, కింపురుషులు, ఋషులు, చారణులు, ఖేచరులు మొదలైన వారందరూ వానర వీరులను, భల్లూక శూరులను విస్తారంగా పుట్టించారు. వారందరూ కానల్లో, కోనల్లో, పర్వతాలలో సంచరించసాగారు. ఇంద్రుడికి వాలి, సూర్యుడికి సుగ్రీవుడు, బృహస్పతికి దారుడు, కుబేరుడికి గంధమాదనుడు, విశ్వకర్మకు నలుడు, అగ్నిహోత్రుడికి నీలుడు, అశ్విని కుమారులకు మైందద్విదులు, వరుణుడికి సుషేణుడు, పర్జన్యుడికి శరఫుడు, వాయుదేవుడికి మహాబలశాలి, గరుడవేగం గలవాడు, వజ్రం లాంటి దేహం గలవాడు ఆంజనేయుడు, రావణాసురుడిని చంపాలన్న కోరిక గల అనేక మంది మహాబలులు, మహావేగం గలవారైన ఎందరో వానరులు జన్మించారు. మేరు పర్వతం, మందర పర్వతంతో సమానమైన దేహాలు గలవారు, వీరులలో శ్రేష్ఠులు, కోరిన రూపం ధరించగల శక్తి గలవారు, విశేష పరాక్రమం గలవారు, దృఢంగా రోగాలు, నొప్పులు లేని దేహం గలవారు, మరెంతో బల పరాక్రమాలున్న గోలాంగూలాలు, భల్లూకాలు, వానరులు లెక్కకు దొరకనంతమంది జన్మించారు. ఏ దేవతకు ఏ రూపమో, ఏ దేవతకు ఎంత బలమో, ఏ దేవతకు ఎంత దార్ఢ్యమో, అదే రూపంతో, అదే బలంతో, అదే దార్ఢ్యంతో ఆయా దేవతలకు వానరులు పుట్టారు. వృక్ష స్త్రీలకు, కిన్నెర స్త్రీలకు, పన్నగ స్త్రీలకు, గరుడ స్త్రీలకు, దేవతా స్త్రీలకు, దివ్యర్షి స్త్రీలకు, అప్సర స్త్రీలకు, కింపురుష స్త్రీలకు, నాగ స్త్రీలకు, సిద్ధ స్త్రీలకు, విద్యాధర స్త్రీలకు, మునికాంతలకు, యక్ష స్త్రీలకు దేవతల కుమారులుగా జన్మించగా వారందరూ భూమిపై వ్యాపించి రాళ్ళు, చెట్లు, గోళ్ళు, కోరలు ఆయుధాలుగా చేసుకుని నానా శస్త్రాస్త్ర ప్రయోగాలను తెలుసుకున్నారు. దేవతల పుత్రులు గనుక స్వయంగానే శస్త్రాస్త్ర జ్ఞానం కలవారే. కాకపోతే వాటితో యుద్ధం చేయలేదు కూడా. వారి ఆయుధాలు నఖ, వృక్షాశిలలు. శస్త్రాస్త్ర జ్ఞానం పరుల నుండి తమను రక్షించుకోవడానికే కానీ ఇతరులపై ప్రయోగించడానికి కాదు. రామరావణ యుద్ధంలో రామలక్ష్మణులు తప్ప వారి పక్షంలో అస్త్రయుద్ధం చేసిన వారెవరూ లేరు. శస్త్రాస్త్రాలు వానరులు ప్రయోగించడం స్వభావ విరుద్ధం. వారు అలా చేసుంటే వానరులను రావణుడు స్వభావ వానరులు కాదని దేవతలని తెలుసుకునేవాడు. అప్పుడు వారి వల్ల రావణుడికి బాధ లేదు. దేవతలు పశుపక్షాదులతో ఒక్కొక్క శాస్త్రం ప్రకారం అంతర సంభోగం ద్వారా సంతానం పొందారని భావించరాదు. తమ సంకల్ప బలంతోనే తామే ఆయా జాతి స్త్రీల యందు ఆయా ఆకారాలు ధరించి జన్మించారని అనుకోవాలి. కొంతకాలం పూర్వం స్త్రీ పురుష సంభోగం లేకుండానే సంతానం దృష్టి, స్పర్శ, సంకల్పంతో కలిగేదని విష్ణు పురాణంలో ఉంది. రామచంద్రమూర్తి వధించిన వాలి ఆయనకలా సహాయపడ్డాడని సందేహం కలగవచ్చు. వాలి, సుగ్రీవులు ఇరువురు రామకార్యార్థమై పుట్టారు. ఇదొక రకమైన ఏర్పాటు. దీనికే సమయం అని పేరు. వాలి రావణ వధ కొరకు శ్రీరాముడికి సహాయపడేందుకు బదులు రావణుడితో స్నేహం చేశాడు. భవిష్యత్తులో రామకార్యానికి ఉపయోగపడబోయే సుగ్రీవుడికి హాని చేసి అతడిని చంపే ప్రయత్నం చేసి రామకార్యాన్ని భంగపరచ తలపెట్టాడు. ఈ కారణాన వాలి రాముడి చేతిలో వధింపబడ్డాడు. వాలి వధానంతరం సుగ్రీవుడితో, వాలి వలి నీవు కూడా సమయం పాటించకపోతే వాడి గతే నీకు పడుతుంది అని రాముడు అంటాడు. ఈ సమయం అనేది రామసుగ్రీవులకు ఋష్యముఖంలోనే జరిగింది కాదని, వాలి సుగ్రీవుల జనన కాలంలోనే జరిగిందని మరో కథ ఉంది. ఈ విషయం అంగదుడి ద్వారా తెలిసిందంటారు. వాలి పుట్టకపోతే, పుట్టిన సుగ్రీవుడితో విరోధించకపోతే, విరోధించిన రాముడి చేతిలో చావకపోతే రావణాసురుడి వధే జరగకపోయేది. వాలి జన్మించి సుగ్రీవుడితో విరోధించడం వల్లే సుగ్రీవుడికి రాముడికి స్నేహం కలిగింది. అదే వాలికి రాముడికి స్నేహమైనట్లయితే ప్రయోజనం లేకపోయేది. వాలి భయంతో రావణుడు సీతను రాముడికి అప్పజెప్పేసేవాడే. అంటే లోకోపద్రవం తగ్గేది కాదు, అపరాధికి శిక్ష పడకపోయేది. వాలి జననం, సుగ్రీవుడితో విరోధం, రాముడి చేతుల్లో చావు రామకార్యమే. ఇలా జన్మించిన వానరులు కొండలనైనా పిండిగొట్టేందుకు, చెట్ల గుంపులను ఒక్కసారిగా చెదరగొట్టేందుకు, సూర్యుడినైనా మింగేందుకు, ఒక చేత్తో భూమిని మరో చేత్తో ఆకాశాన్ని పట్టుకుని తాళం వేసేందుకు, సముద్రాన్ని
బలవంతంగా కలగా పొలగం చేసేందుకు అవసరమైన బల పరాక్రమాలు కలిగి భూమంతా నిండిపోయారు ఆ వానరులు. గాలిలాగా మారి చేతికి చిక్కని మేఘాలను కూడా పట్టుకునే శక్తి కలవారు. అడవిలో తిరిగే మదించిన ఏనుగులనైనా బంధించగలరు. ఆకాశంలో విహరిస్తున్న పక్షులను కూడా పడగొట్టగలరు. వారు కోరిన రూపాలు ధరించగలరు. తేజంతో ప్రకాశిస్తూ, బుద్ధి వల్ల పూజింపబడుతూ, కీర్తిమంతులుగా, మంచి ధైర్యవంతులుగా, భయంకర వేగంతో, గొప్ప శౌర్యంతో, పరాక్రమంతో ఆ వానర సేనానాయకులందరూ భూమిపై తిరగసాగారు. ఆ సేనానాయకుల గుంపులలో మిక్కిలి గొప్పవారైన సుగ్రీవుడు లాంటి వారు వారికి నాయకుడై ఉండసాగారు. ఈ వానరులో కూడా ధైర్యవంతులు, శౌర్యవంతులు, స్వామి కార్య ధురిణులు పుట్టారు. ఈ వానరులలో కొందరు వృషభంతంలో, ఇతరులు వివిధ కొండ శిఖరాలలో, మరికొందరు అడవులలో సంచరించసాగారు. ఈ వానర సమూహాలను రక్షించుతూ వారందరికీ ఇంద్రకుమారుడైన వాలి రాజుగా ఉన్నాడు. యువరాజుగా సుగ్రీవుడు, మంత్రులుగా హనుమంతుడు, నీలుడు, నలుడు ఉంటూ శత్రు భయంకరులుగా ప్రసిద్ధిగాంచారు. వానరులలో కొందరు వీరిని, వేరే వారిని మరికొందరు సేవిస్తూ ఉండేవారు. గరుత్మంతుడితో సమానమైన వేగం గలవారు, యుద్ధంలో నిపుణులు, నానావిధ దేవతల నానావిధ వేషాలను, చిహ్నాలను ధరించిన వానరులు పులులకు, సింహాలకు, సర్పాలకు కూడా భయం కలిగించే విధంగా అడవుల్లో తిరిగేవారు. మేఘ సమూహాల వలె బలిసిన వారై కొండ శిఖరాలుగా ఉన్నత దేహాలు కలిగి బల గర్వాలతో, భయంకర ఆకారాలతో శ్రీరాముడికి సహాయం చేసేందుకొరకు జన్మించారు ఆ వానర శ్రేష్ఠులు.